66వ కీర్తన 1 నుంచి 5 చరణాలు నేను చదువుతూ ఉన్నాను. కీర్తన గ్రంథము 66వ కీర్తన 1 నుంచి 5 చరణాలు. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. మనం చదివినటువంటి ఈ 66వ కీర్తన చూస్తే గనక దీని వెనుక ఒక చిన్న నేపథ్యము ఉదయకాల సమయం మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఈ 66వ కీర్తన రాయబడ్డానికి దాని వెనుకున్నటువంటి చిన్న నేపథ్యం, బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, హిజ్కియా యెరూషలేములో రాజుగా ఉన్నప్పుడు అష్షూరు సైన్యము సన్హెరీబు యొక్క అధ్యక్షతన యెరూషలేమును వాళ్ళు చుట్టుముట్టారు. అట్లాంటి సమయంలో హిజ్కియాకు ఏం చేయాలో తోచినప్పుడు హిజ్కియా దేవుని మందిరంలో సేవకుడైన యెషయాకు కబురు పంపాడు. అలా కబురు పంపిన తర్వాత యెషయా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు యెషయాకు ఇలాగున వర్తమానం పంపించాడు. యూదా వంశంలో మిగిలిన శేషము క్రిందికి వేరు తన్నుతారు, వారు మీదికి ఎదిగి ఫలిస్తారు అని యెషయాకు దేవుడు వర్తమానం పంపించినప్పుడు అదే వర్తమానాన్ని హిజ్కియా రాజైన హిజ్కియాకు ఆ వర్తమానం పంపించినప్పుడు దేవుడు ఏం చేస్తాడా అని దేవుని ప్రజలు హిజ్కియా చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక దేవదూతను ఆ అష్షూరు సైన్యంలో పంపించినప్పుడు ఆ ఒక్క దేవదూత ఆ అష్షూరు సైన్యంలో చొరబడి ఆ ఒక్క దేవదూత 185,000 మంది శత్రువులను హతము చేసినప్పుడు వారి రాజైన సన్హెరీబు పారిపోగా ఆయన తన యొక్క దేవతా మందిరంలో తన యొక్క కుమారుల చేత హతము చేయబడినప్పుడు శత్రువులంతా లయమైపోయారు. దేవుని ప్రజలు సంతోషంతో ఆయన్ను ఆరాధిస్తూ ఉన్నారు. ఆ ఆరాధన పాటే ఈ 66వ కీర్తన. వీరి యొక్క ఆరాధనలో దేన్ని బట్టి వారు ఆయన్ను ఆరాధిస్తూ ఉన్నారంటే, మనం చూస్తే 1వ చరణంలో దేవుని గూర్చి సంతోష గీతం పాడుడి, ఆయన నామ ప్రభావం కీర్తించుడి. 4వ చరణంలో సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. వారు దేవుని ప్రజలు దేవుని యొక్క నామాన్ని బట్టి వారు ఆయన్ను ఆరాధిస్తూ ఉన్నారు. వీరి యొక్క ఆరాధనలో మనం గమనించాల్సింది ఏంటంటే, ఆయన యొక్క నామమును గూర్చి వారు అవగాహన పొంది వారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయము ఏ దేవుణ్ణి అయితే ఆరాధించడానికి ఇక్కడికి చేరి వచ్చామో ఆ దేవుని గూర్చిన అవగాహన మనం కలిగి ఉన్నప్పుడే ఆయన కోరుకున్న విధంగా మనము దేవుణ్ణి ఆరాధించగలం. వీరి ఆరాధనలో వారికి ఉన్నటువంటి అవగాహన ఏంటంటే, వారు దేవుని నామాన్ని ఎరిగి వారు ఆరాధిస్తూ ఉన్నారు. ఇక్కడ కనబడుతున్న దేవుని గూర్చి అనే మాటకు బట్టి తర్వాత 4వ చరణంలో ఆయన నామమును బట్టి, అంటే దేవుని యొక్క నామాన్ని బట్టి వారు ఆరాధిస్తూ ఉన్నారు. దేవుడు అనే ఇక్కడ యొక్క పదానికి అనే మాటకు 4 ప్రాముఖ్యమైన అర్థాలు వస్తాయి. అది మొట్టమొదటి అర్థం ఏంటంటే, దేవుడు అంటే ఆయన సృజించినవాడు, సృష్టికర్త. మనకు కనబడుతున్నటువంటి ఈ యొక్క సృష్టిని ఆయన సృజించే క్రమంలో ఆయన మొదటి 3 రోజులు ఒకలాంటి పని చేశాడు, తర్వాత 3 రోజులు ఇంకోలాంటి పని చేశాడు. అంటే ఆయన ఈ సృష్టిని సృజించే క్రమము మనం ఆదికాండము 1వ అధ్యాయంలో మనం చూస్తాం. మొదటి 3 రోజులు ఆయన నిర్మించాడు, తర్వాత 3 రోజులు ఆయన నిర్మించిన దానిని నింపాడు. మొదటి రోజు ఆయన వెలుగును చీకటిని వేరుపరిచి వెలుగుకు పగలని చీకటికి రాత్రి అని పేరు పెట్టిన ఆయన 4వ రోజు పగలును సూర్యుని పెట్టి నింపాడు, రాత్రిని చంద్ర నక్షత్రాలను పెట్టి ఆయన నింపాడు. 2వ రోజు ఆయన జలములన్నీ ఒక చోట ఉంటే
ఆ జలములను వేరుపరిచి పై జలములకు ఆకాశం అని పేరు పెట్టాడు, కింది జలములకు సముద్రాలు అని పేరు పెట్టాడు. 5వ రోజు మనం చూస్తే ఆకాశంలో పక్షుల్ని పెట్టి నింపాడు, సముద్రంలో చేపల్ని పెట్టి నింపాడు. 3వ రోజు ఆయన సముద్రంలో భూమిని 6 నెలలుగా బయటకు తీశాడు. 6వ రోజున ఆయన ఈ భూమి మీద మనుషులను, పశువులను, జంతువులను పెట్టి నింపాడు. అంటే ఆయన ఈ సృష్టిని సృజించే క్రమంలో మొదటి 3 రోజులు ఆయన కొన్నిటిని నిర్మించాడు, తర్వాత 3 రోజులు ఆ నిర్మించిన వాటిని నింపాడు. ఇక్కడికి చేరి వచ్చిన మనందరినీ కూడా ఆయన తన యొక్క స్వహస్తాలతో మనల్ని నిర్మించుకున్నాడు. ఆయన తన యొక్క ఆత్మ చేత మనల్ని నింపాడు. ఆ కారణాన్ని బట్టి దేవుణ్ణి మనము ఆరాధించాలి. దేవుడు అనే మాటకు మొట్టమొదటి అర్థము ఆయన సృజించినవాడు. ఆయన ఈ లోకాన్ని, ఈ సృష్టిని సృజించి నింపడం మాత్రమే కాదు, ఆయన మనల్ని కూడా నిర్మించుకొని తన ఆత్మ ద్వారా మనల్ని నింపిన దేవుడు, మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు. దేవుడు అనే మాటకు రెండో అర్థం ఏంటంటే ఆయన నిర్వహించువాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనిస్తే ఆయన తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహిస్తున్నాడు అనే ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఈ సృష్టిని సృజించడం మాత్రమే కాదు, ఆయన ఈ సృష్టిని నిర్వహిస్తున్నవాడు. ఇన్ని సంవత్సరాలుగా ఏ సమయంలో ఏది జరగాలో అది జరుగుతూ ఉండడంలో ఆయన యొక్క నిర్వహణ పనిని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన సృజించిన వాడు మాత్రమే కాదు, ఆయన ఈ యొక్క సృష్టిని నిర్వహిస్తున్నవాడు. ఆయన ఈ సృష్టిని సృజించిన తర్వాత తనను తాను నిష్క్రమించుకోలేదు, ఈ సృష్టి నుంచి తనను తాను వేరైపోలేదు, కానీ ఆ సృష్టిని ఇప్పటి వరకు కూడా ఆయన నిర్వహిస్తూ వస్తూ ఉన్నవాడు. మూడవ అర్థం ఏంటంటే దేవుడు అనే మాటకి మూడవ అర్థం ఏంటంటే ఆయన ఏర్పరచుకునేవాడు. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉండగా ఆయన అబ్రహాం నుంచి ఇస్సాకు, యాకోబులను, వారి నుంచి ఇశ్రాయేలు ప్రజలను ఆయన ఏర్పరచుకున్నాడు. లెక్కకు కొంచెమైన ఇశ్రాయేలు ప్రజలను ఆయన ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు నీతిమంతులు కాదు, పరిశుద్ధులు కాదు, లెక్కకు కొంచెమైనప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇక్కడికి చేరి వచ్చిన మనందరినీ కూడా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 27 నుంచి 29 వచనాలు మనం గమనిస్తే జ్ఞానులను సిగ్గుపరచడానికి ఆయన వెర్రివారిని ఏర్పరచుకున్నాడు, బలవంతులను సిగ్గుపరచడానికి ఆయన బలహీనులను ఏర్పరచుకున్నాడు, గనులను, ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి తృణీకరింపబడిన వారిని ఆయన ఏర్పరచుకున్నాడు. ఇక్కడికి చేరి వచ్చిన మనందరము కూడా బలవంతులమని ఆయన మనల్ని ఏర్పాటు చేసుకోలేదు, మనం జ్ఞానవంతులమని ఆయన మనల్ని ఏర్పాటు చేసుకోలేదు, లేకపోతే మనం గనులమని, ఎన్నికైన వారమని ఆయన మనల్ని ఏర్పాటు చేసుకోలేదు, కానీ ఆయన స్వభావమే ఏర్పరచుకోవడం, ఆయన తన యొక్క ప్రేమ చేత ఇక్కడ ఉన్న మనందరినీ కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అదొక మాట. దేవుడు అనే మాటకు 4వ అర్థం ఏంటంటే ఆయన నిబంధన చేసుకునేవాడు. ఇశ్రాయేలు ప్రజలతో ఆయన నిబంధన చేసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో ఆయన మాటతో నిబంధన చేసుకున్నాడు. అబ్రహాంతో చేసిన నిబంధన ఇశ్రాయేలు ప్రజలకే చెందుతుంది, మోషే ద్వారా చేసిన నిబంధన వారికే చెందుతుంది, దావీదుతో చేసిన నిబంధన వారికే చెందుతుంది. ఇశ్రాయేల్తో చేసిన నిబంధన నోటి మాటతో ఆయన నిబంధన చేసుకున్నాడు. మన వరకు మనం ఆలోచన చేస్తే మనతో నిబంధన ఎలాగున చేసుకున్నాడంటే గనక ఆ దేవుడే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని దాన్ని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఒక గిన్నెను ఎత్తుకొని ఈ పాత్రలోనిది నా రక్తం వలన కృత నిబంధన అని ఆయన మనల్ని తన రక్తంతో నిబంధన చేసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో నిబంధన మాటతో నిబంధన, క్రైస్తవులతో ఆయన చేసిన నిబంధన రక్తముతో నిబంధన. అంటే మన పాపములు క్షమించబడ్డానికి, మరెన్నడూ కూడా వాటిని జ్ఞాపకం చేసుకోకుండా ఉండడానికి, తన కుమారునితో సహవాసం మనకు ఇవ్వడానికి, నిత్యత్వంలో తన కుమారుతో సహవారసులుగా మనల్ని చేయటానికి, ఆయన యొక్క రాజ్యంలో మనల్ని పాలిపంపులు చేయటానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మనతో నిబంధన చేసుకున్నాడు. అది ఎరిగి ఆ యొక్క నామాన్ని బట్టి అవగాహనతో వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా మనము ఈ యొక్క కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయము ఆయన్ను ఆరాధించడానికి వచ్చిన మనము ఆయన యొక్క నామమును గురించి అవగాహన పొంది మనం ఆరాధించినప్పుడు మన యొక్క ఆరాధన అనేది అవగాహనలోంచి వస్తే మనం చేసే ఆరాధన దేవునికి ఆహ్లాదకరంగా ఉంటుంది. మన యొక్క ఆరాధన అవగాహనలోంచి లేకపోతే
మనం నోటితో ముఖస్తుతి చేసే వారం అవుతాం, మన పెదవులతో మనం బొంకిన వారం అవుతాం. అదొక మాట. రెండో మాట ఏంటంటే కనుక 5వ చరణంలో, దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. వారి ఆరాధనలో వారికి ఉన్నటువంటి మరొక అవగాహన ఏంటంటే, దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములు చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. వారి ఎల్లా దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ వారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. మనం పాత నిబంధనలో మనం చూస్తే దేవుని వద్ద నుండి గొప్ప కార్యములను పొందుకున్న వాళ్ళు ఏమవుతారో అది నూతన నిబంధనలు రాయబడితే, దేవుని నుంచి గొప్ప కార్యములు పొందుకున్న ప్రజల యొక్క వైఖరి ఎలాగుండాలో అది పాత నిబంధనలో రాయబడి ఉంది. చూడండి, ఆ మాట చూద్దాము. దేవుని నుంచి గొప్ప కార్యాలు పొందుకున్న ప్రజలు ఏమైపోతారో ఇట్లా రాయబడి ఉంది. లూకా సువార్త 1వ అధ్యాయము 49వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 49వ వచనం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని ఎందురు. ఎవరు ఎల్లైతే దేవుని గొప్ప కార్యాలు చేస్తారో, ఎవరైతే దేవుని యొక్క గొప్ప కార్యములు గుర్తిస్తారో వారు ఏమవుతారంటే కనుక ధన్యులు అవుతారు. అటువంటి గొప్ప ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే దేవుని నుంచి గొప్ప కార్యాలు పొందుకున్న మనము, ఆయన్ను ఆరాధించడానికి వచ్చిన మనము, మన వైఖరి ఎలాగుండాలో సమూయేలు చెప్తా ఉన్నాడు. ఆ మాట కూడా మనం చూద్దాం. సమూయేలు రాసిన మొదటి సమూయేలు 12వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకము అంటే మరో మాటలో చెప్పాలంటే తప్పనిసరి, ఎసెన్షియల్ అని ఇక్కడ సమూయేలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎవరైతే దేవుని ద్వారా గొప్ప కార్యములు పొందుకున్నారో వారు ధన్యులు అనబడతారు. ఎవరైతే దేవుని నుంచి గొప్ప కార్యాలు పొందుకున్నారో మనం ఏం చేయాలంటే కనుక అవి మనం తలంచుకుంటూ ఆయన యందు భయభక్తులు కలిగి నిష్కపటమైన హృదయంతో, పూర్ణ హృదయంతో ఆయన్ను ఆరాధించమని ఇక్కడ సమూయేలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయము ఆయన్ను ఆరాధించడానికి వచ్చిన మనము ఆయన నామం గూర్చిన మన అవగాహన పొందాలి. ఆయన మన జీవితాల్లో చేసినటువంటి గొప్ప కార్యములను అవి మనం తలంచుకుంటూ వాటి అవగాహన ప్రకారంగా దేవుణ్ణి మనము ఆరాధించాలి. మనం అనుకోవచ్చు, దేవుడు నా పట్ల, మన పట్ల గొప్ప కార్యాలు ఏం చేశాడో అని మనం అనుకుంటే, మన దైనందిన జీవితంలో దేవుడు మనకు పీల్చుకోవడానికి గాలిని ఇచ్చాడు. అంతేకాదు తినడానికి కొన్నిసార్లు మనం అడగకపోయినా ఆయన భోజనాన్ని మనం సమకూరుస్తూ ఉన్నాడు. అంతేకాదు మంచి తల్లిదండ్రులను దేవుడు మనకు అనుగ్రహించాడు. సువార్తను ఆయనే మన యొద్దకు తీసుకొచ్చాడు. ఆయనే వెదకి మనల్ని రక్షించుకున్నాడు. ఒక సంఘ సహవాసంలో ఆయన మనల్ని కూర్చోబెట్టాడు. తర్వాత ఆయన నిత్యత్వంలో మనకి పాలు పంపులు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇటువంటి గొప్ప కార్యములు చేసిన దేవుణ్ణి మనము ఆరాధించడానికి వచ్చిన మనము ఆయన నామము గురించి మనం అవగాహన పొందాలి. ఆయన మనలో జరిగించిన కార్యముల గురించి మనం అవగాహన పొందాలి. ఆ అవగాహనలో నుంచి మన యొక్క ఆరాధన వస్తే ఆయనకు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒకవేళ అవగాహన లేని ఆరాధన మనం చేస్తే గనక అది విగ్రహారాధన అవుతుంది తప్ప ఆయన కోరుకున్న విధంగా మనము ఆరాధించిన వారంగా మనం ఉండం. కాబట్టి ఉదయకాల సమయము ఆయన యొక్క నామాన్ని బట్టి మనము ఆయన ఆరాధిద్దాం. ఆయన యొక్క గొప్ప కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ను ఆరాధిద్దాం. అలాగూ చేయట్లో ఆత్మదేవుడు మనకు సహాయం చేయను గాక.